టెస్ట్ మ్యాచ్‌లో అయితే సెకండ్ మ్యాచ్ అయితే మన వాళ్ళైతే ఓడిపోయారండి. అది కూడా చాలా దారుణమైన పరాజయమే. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఇన్నింగ్స్ తేడానే లాస్ట్‌లో మనం లీడ్ వచ్చింది 19 పరుగులే సెకండ్ ఇన్నింగ్స్‌లో. ఆ లీడ్ అయితే వాళ్ళకైతే ఎక్కువ సేపు చేయలేదు. ఒక వికెట్ కూడా పడకుండా వాళ్ళైతే 19 పరుగులనైతే చేసేసారు. ఓవరాల్‌గా అయితే ఇండియా అయితే చాలా దారుణమైన పరాజయాన్ని అయితే చూసింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ మనకే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాం. 180 పరుగులకి ఆల్ ఔట్ అయిపోవడం. దానిలో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి 42. విచిత్రం ఏందంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా సేమ్ 42 పరుగులే అతని హైయెస్ట్ స్కోరు. ఓవరాల్‌గా అయితే మిగతా ఏ బ్యాటర్స్ కూడా కోహ్లీ, రోహిత్ శర్మ ఎవరు కూడా ఈ టెస్ట్ అయితే చేయలేదు. పింక్ బాల్ టెస్ట్ అనుకున్న ఫస్ట్ నుంచి భయపడుతూనే ఉన్నాం. మనం లాస్ట్ టైమ్ కొంచెం తక్కువ ఆల్ ఔట్ అయ్యాం. 36కి ఆల్ ఔట్ అయ్యాం అనుకుంటా లాస్ట్ టైమ్ అయితే. అలాంటి సిట్యుయేషన్ ఈసారి ఉంటుందనుకుంటే కానీ పర్లేదు బ్యాటింగ్ ఆడారు కానీ పెద్ద స్కోర్‌లు అయితే చేయలేకపోయారు. 300 స్కోర్లు, 250 స్కోర్లు అయితే చేయలేకపోయారు. చేసుంటే కొంచెం ఛాన్స్ అయితే ఉండేది. కానీ అటుపక్క వాళ్ళని మ్యాచ్‌లు గెలిపించింది ఎవరైనా ఉన్నారంటే లబుషేను చాలా ఓపికగా ఆడి మంచి హాఫ్ సెంచరీ చేయడం చూసాం. అలానే ట్రావిస్ హెడ్ విధ్వంసక